Add-on desire. వెల్కమ్ టు అడాట్ సొల్యూషన్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా దినపత్రికలలో వచ్చినటువంటి కొన్ని అంశాలని తీసుకొని అందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏదైతే ముఖ్యమో దాని గురించి మనము చర్చించుకోబోతూ ఉన్నాము. గమనించండి, మౌంటైన్ డే అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఏంటి ఈ ఇంటర్నేషనల్ మౌంటైన్ డే? దీని గురించి ఎందుకు మనం డిస్కస్ చేసుకోవాలి అనంటే, రిపీటెడ్గా గత కొన్ని రోజుల నుంచి మనకు ఈ వార్తాపత్రికలలో ఒక హెచ్చరిక వస్తుంది. దేని గురించి హెచ్చరిక వస్తుంది? టెంపరేచర్ మీదుగా హెచ్చరిక వస్తుంది. టెంపరేచర్ సడన్గా పెరిగిపోతూ ఉంది ఒకవైపు, ఇంకొక వైపు ఇది చలికాలం కాబట్టి చలి ఏమవుతుంది? చలి టెంపరేచర్ తగ్గుతూ ఉంది. సో రాత్రిపూట టెంపరేచర్ ఏమో తగ్గుతోంది, పగలపూట టెంపరేచర్ ఏమో పెరిగిపోతూ ఉంది. రీజన్ ఏంటి? గత కొన్ని రోజుల నుంచి వీటి గురించి అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి, మనకి హెచ్చరిక కూడా జరుగుతూ ఉంది. అయితే అందులో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ మౌంటైన్ డే గురించి. ఈ ఇంటర్నేషనల్ మౌంటైన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే డిసెంబర్ 11వ తారీఖున సెలబ్రేట్ చేసుకుంటారు. మనం చూద్దాము దీని గురించి. ఎస్, చూడండి, ఈ మౌంటైన్స్ గురించి ఏం చెప్తున్నారంటే, మౌంటైన్స్ ఆక్యుపైడ్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఎంత శాతము? 27%. మొత్తము మన భూభాగము ఏదైతే ఉందో, ఎర్త్ ఏదైతే ఉందో, ఈ ఎర్త్ మొత్తం మీద 27% మౌంటైన్సే ఉన్నాయంట. ఓకే, అవి ఇంకా చూద్దాం ఏముందో. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 110 కోట్ల మంది జనాభా ఐదర్ ఉంటే మౌంటైన్స్ మీద నివాసం ఉంటున్నారు. నెక్స్ట్ తర్వాత ఈ ఫుట్ హిల్స్ ఆఫ్ ద మౌంటైన్స్. అర్థమవుతుందా? ఈ ప్రాంతాలలో ఎంతమంది జనాభా? 110 కోట్ల జనాభా. ప్రస్తుతము యావత్ ప్రపంచ జనాభా ఎంత ఉంది? 770 కోట్ల జనాభా ఉంది. సో ఇందులో 110 కోట్ల మంది ఐదర్ మౌంటైన్సా లేకపోతే ఫుట్ హిల్స్ ఆఫ్ ద మౌంటైన్స్లలో జనాభా దాని మీద ఆధారపడి ఆడ బ్రతుకుతూ ఉన్నారు. ఈ మౌంటైన్స్ని యునెస్కో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మౌంటైన్స్ వాటర్ టవర్స్ అని చెప్తున్నాయి. ఎందుకు వాటర్ టవర్స్ అని చెప్తున్నాయి యునెస్కో వాళ్ళు? ఏంటి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఈ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మౌంటైన్స్ అనేక నదులు పుట్టడానికి కారకమయ్యాయి. ఓకే, సో ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే మనం తీసుకుందాము. గంగా రివర్, బ్రహ్మపుత్ర, ఇండస్ రివర్, ఇవన్నీ ఎక్కడ పుట్టాయి? కొండల మీదే. నెక్స్ట్ అవే కాదు, మనము గోదావరి తీసుకుందామా, కృష్ణా తీసుకుందామా, కావేరీ తీసుకుందామా, ఏ రివర్ తీసుకున్నా కానీ ఆరిజిన్ ఎక్కడుంది? మౌంటైన్స్. సో ఈ మౌంటైన్స్ ద్వారానే మనకు నీటి ప్రవాహం అనేది సాగుతూ ఉంది. నెక్స్ట్ ఈ నీటి ప్రవాహం సాగుతూ ఉన్నప్పుడు ఇదే కదా మనకు వాటర్ రిసోర్స్ మౌంటైన్స్. అందుకనేసే వాళ్ళు ఏం చెప్పారు? వాటర్ టవర్స్ అని చెప్పారు. అయితే ఇంకా వాటర్ టవరే కాదు, పవర్ హౌస్ కూడా అని చెబుతూ ఉన్నారు ఇంకొందరు. ఎందుకు ఈ మౌంటైన్స్ పవర్ హౌసెస్గా ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఇక్కడ నుంచి వాటర్ జనరేట్ అయ్యి వాటర్ ఇట్లా ఫ్లో అవుతూ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? పవర్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. హైడ్రో పవర్ మనము ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, మొదటిది. రెండవది, ఇక్కడ కానీ మనము విండ్ మిల్స్ ఏర్పాటు చేసుకున్నామంటే, విండ్ మిల్స్ ద్వారా కూడా మనం ఏం జనరేట్ చేసుకోవచ్చు? కరెంటును ఉత్పత్తి చేసుకోవచ్చు. అలాగే ఈ మౌంటైన్స్ అనగానే అక్కడ టెంపరేచర్ కూడా బాగానే ఉంటుందిగా మన ఇండియా. సో మనం ఏం పెట్టుకోవచ్చు అక్కడ? సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవచ్చు. సో సోలార్ ప్యానెల్స్
3 రకాలుగా మనము కరెంటును ఉత్పత్తి చేసుకోవచ్చు. అందుకనేసి ఈ మౌంటైన్స్ని ఏమని పిలవచ్చు అంటే, ఒకటి వాటర్ టవర్స్ అని పిలిస్తే, రెండవది పవర్ హౌస్ అని కూడా పిలవచ్చు. చూడండి, ఇక్కడ యుఎన్ఓ వాళ్ళు 2002 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ మౌంటైన్ ఇయర్గా పిలిచారు. ఓకే, అయితే 2003 సంవత్సరం నుంచి మనము ఇంటర్నేషనల్ మౌంటైన్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎప్పుడు? డిసెంబర్ 11వ తారీఖున. రైట్? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్గా అడగచ్చు, డిసెంబర్ 11 స్పెషల్ ఏంటి, అదర్వైజ్ ఇంటర్నేషనల్ మౌంటైన్ డే ఎప్పుడు అని పిలవచ్చు. నెక్స్ట్ తర్వాత యుఎన్ఓ ఏ సంవత్సరంని ఇంటర్నేషనల్ మౌంటైన్ ఇయర్గా ప్రకటించారు అనేసి. ఎస్, ఇక్కడ మనం గమనిద్దాము, మౌంటైన్స్ అన్నాము. ఓకే, బాగానే ఉంది. చాలామందికి ట్రెక్కింగ్ చాలా ఇష్టం ఉంటుంది, అంతే కదా. ఈ కొండలు ఎక్కాలని, ఆ కొండల శిఖరాలలో ఏమున్నాయి చూడాలని. మౌంట్ ఎవరెస్ట్ ఉంది, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని ఎవరికైనా ఆశ ఉంటుందిగా. అలాగే ఈ మౌంటైన్స్ ఎక్కే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళని ఏమని పిలుస్తారు? ఇంటర్నేషనల్ క్లైంబింగ్ అండ్ మౌంటైనీరింగ్ ఫెడరేషన్. వీళ్ళది ఒక సంస్థ ఉంది. ఓకే, వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఈ పర్వతాలు ఏవైతే వీళ్ళు ఎక్కుతూ ఉన్నారో, ఆ ఎక్కుతూ ఉన్నటువంటి ప్రాసెస్లో వాళ్ళు అనేక విషయాలు గమనించారు. ఆ గమనించినటువంటివి ఏంటివి ఒకసారి మనం పరిశీలిద్దాము. వీళ్ళు ఈ మౌంటైన్స్ గురించి మనకి ఇస్తున్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ ఏంటి? ఎస్, మన భారతదేశంలో మనకు బాగా ప్రసిద్ధి చెందింది, మనం బాగా మౌంటైన్ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది మౌంట్ ఎవరెస్ట్ కదా. సో ఈ మౌంట్ ఎవరెస్ట్ కనబడుతుంది కదా, ఇది మౌంట్ ఎవరెస్ట్. ఇది నేపాల్లో ఉంటుందండి. దాని పేరేంటి? నేపాల్లో వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? సాగర్ మాత అని పిలుస్తున్నారు. నెక్స్ట్ తర్వాత అదే మౌంట్ ఎవరెస్ట్ని టిబెట్లో ఏమని పిలుస్తున్నారు? చోమోలంగ్మా అని పిలుస్తూ ఉన్నారు. నెక్స్ట్ తర్వాత దాన్నే చైనా వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? జూమ్లంగ్మా ఫెంగ్స్ అని పిలుస్తూ ఉన్నారు. ఎస్, మౌంట్ ఎవరెస్ట్ హైయెస్ట్ పీక్ అని తెలుసు. అది ఎంత హైట్ ఉందండి? 8,849 మీటర్ల ఎత్తు ఉంది కదా. రైట్, ఇంతకు ఆ మౌంటైన్స్ ఎక్కుతున్నటువంటి ప్రజలు వాళ్ళు ఏం గమనించారు, వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి ఒకసారి మనం పరిశీలిద్దాము. చూడండి, వాళ్ళు ఈ మౌంటైన్స్ ఎక్కే ప్రాసెస్లో వాళ్లకు అనేక ప్లాస్టిక్ వేస్ట్ కనబడిందంట. సో ప్లాస్టిక్, మనం ఏవైతే ఫుడ్ మెటీరియల్ తింటామో, ఆ తిన్న తర్వాత ఫుడ్ మెటీరియల్ తిన్న తర్వాత ఆ ప్లాస్టిక్ పేపర్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ అవన్నీ ఏం చేస్తున్నారు? పడేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఈ ప్లాస్టిక్ వేస్ట్ కనపడింది అంట. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ ఎయిడ్ వేస్ట్ కనపడిందంట. సో ఈ మౌంటైన్స్ ఎక్కే ఈ ప్రాసెస్లో మనము ఎవరైనా కింద పడతారు, గాయాలవుతాయి. గాయాలైనప్పుడు వాళ్ళకి ఏం కావాలి? అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి హాస్పిటల్కి వచ్చి వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని మళ్ళీ వెళ్ళలేరు కదా. సో అందుకనేసి ఈ మౌంటైన్స్ ఎక్కే ఈ ప్రాసెస్లో వాళ్ళ బ్యాగ్లో ఎప్పుడూ ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు? ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా వాళ్ళు వాడిన తర్వాత దానికి సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది కూడా ఈ మౌంటైన్స్లలో కనబడుతున్నాయి అని చెప్తూ ఉన్నారు. తరువాత ఈ మౌంటైన్స్ ఎక్కాలి అని అంటే వాళ్ళకి ఒక ప్రాంతం వరకు ఆక్సిజన్, సఫిషియంట్ ఆక్సిజన్ సర్ఫేస్ ఆఫ్ ద ల్యాండ్, భూభాగం మీద ఇక్కడంతా మనకు దొరుకుతుంది. బట్ మౌంటైన్ ఎక్కే కొద్దీ ఏమవుతుంది? ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. సో ఆక్సిజన్ లెవెల్ తగ్గినప్పుడు మనము గాలి పీల్చాలిగా. సో మనం పీల్చాలంటే మనకేం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ పైన దొరకదు కదా. అందుకనేసి ఏం చేస్తున్నారు? ఆక్సిజన్ సిలిండర్స్ని క్యారీ చేస్తూ ఉంటారు. ఎస్, ఆక్సిజన్ సిలిండరు కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత దాన్ని అట్నే ఎంటీ సిలిండర్ని అట్లే పైకి మోసుకుపోతామా? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతూ ఉన్నాము, పైకి మోసుకెళ్తామా మనము? లేదు, మోసుకెళ్ళము. అది బరువు కదా, ఎక్స్ట్రా బరువు కదా. సో ఏం చేస్తారు జనాలు? ఆ సిలిండర్, ఎంటీ సిలిండర్స్ని పడేస్తారు.
రైట్. సో అది కూడా ఒక వేస్ట్ కనబడుతుంది. నెక్స్ట్ పేపర్స్ కూడా అక్కడ వేస్ట్గా పడి ఉన్నాయంట. నెక్స్ట్ ఫుడ్ ప్యాకెట్స్, మనం తీసుకుపోయినటువంటి ఫుడ్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ ప్యాకెట్స్ కూడా చాలామంది తిన్న తర్వాత పడేయటము, లేదు కొందరు హాఫ్ తిని హాఫ్ పడేయటము, ఇలాంటి వేస్ట్ అంతా మొత్తం అంతా అక్కడ కనబడుతూ ఉంది. ఈ మధ్య కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి నిబంధన ఏంటి, మాస్కులు ధరించాలి అనేసి. సో ఇక్కడ ఏం కనబడుతున్నాయి, మాస్కులు ధరిస్తూ ఉన్నారు. ఓకే, ఈ మాస్క్ మనకు నచ్చలేదు, ఈ మాస్క్ పోయింది, రైట్, దారం తెగటమో లేకపోతే ఇంకొకటో అయ్యింది. అప్పుడు ఏం చేస్తారు, దీన్ని భద్రంగా బ్యాగ్లో దాచిపెట్టుకుంటారా, లేదు, మౌంటైన్స్లో పడేస్తారు. సో అలాగున ఈ ఫేస్ మాస్కులు విపరీతంగా కనబడుతూ ఉన్నాయంట. నెక్స్ట్ తర్వాత మనకు టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. టీవీలో నరేంద్ర మోడీ చెప్తూ ఉంటారు, మీరు ఎప్పుడూ చేతులు శానిటైజ్ చేసుకుంటూ ఉండండి రెగ్యులర్గా, రిపీటెడ్గా అని చెప్తూ ఉంటారు. ఎందుకు, మనకు ఈ కోవిడ్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి, మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి, స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం అనేసి చెప్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా సేమ్ ఈ మౌంటైన్స్ ఎక్కే ఈ ప్రాసెస్లో జనాలు ఆ శానిటైజింగ్ బాటిల్స్ కూడా తీసుకుంటారు. సో బాటిల్ అయిపోయినాక ఏం చేస్తారు, బ్యాగ్లో దాచిపెట్టుకుంటారా, లేదు, అవి కూడా తీసుకుపోయి మళ్ళీ పడేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా మౌంటైన్స్ ఎక్కే ప్రాసెస్లో ఇవి అన్నీ వాళ్లకు కనబడుతూ ఉన్నాయంట. అయితే ఏంటి, అవి కనబడటం వలన మౌంటైన్స్కి ఏమైనా ప్రమాదం జరుగుతుందా? ఎస్, మౌంటైన్స్కి ప్రమాదం జరుగుతుంది. ఇంతకు ఏం జరగబోతుంది ఒకసారి మనము పరిశీలిద్దాము. చూడండి, మౌంటైన్స్ ఇందాక మనం చెప్పుకున్నాము, ఇది వాటర్ ఫ్లో అవుతుంది అనేసి. ఈ రకమైన చెత్త చెదారం అంతా పేరుకుపోయి ఉంటే ఈ వాటర్ ఫ్లో డైవర్ట్ అవుతుంది, నంబర్ 1. నంబర్ 2, వాటర్ లెవెల్ డిక్రీజ్ అవుతుంది, నంబర్ 2. ఓకే, ఇంకా ఏముంది ఇక్కడ, ఇవి అన్నీ ఉండటం వలన, ఈ చెత్త చెదారం అంతా ఉండటం వలన ఈ మౌంటైన్స్లో ఉన్నటువంటి స్నో ఏదైతే ఉందో, మంచు ఏదైతే ఉందో, అది తొందరగా కరగటం మొదలవుతుందంట. సో తొందరగా కరిగిపోతే ఏమవుతుంది, హైట్ తగ్గుతుంది, మౌంటైన్స్ హైట్ తగ్గుతుంది. నెక్స్ట్ తర్వాత ఆ మౌంటైన్స్ యొక్క బ్యూటీ తగ్గిపోతుంది, అంతే కదా. ఎందుకు హిమాలయన్ మౌంటైన్స్కి వెళ్ళాలి అని అనుకుంటారు ప్రతి ఒక్కరు, ఆడికి వెళ్ళి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు, కొన్ని రోజులు ట్రెక్కింగ్కి వెళ్దాం అనుకుంటారు. ఆ ప్రాంతంలో ఆ బ్యూటీని చూడడానికి ఎందుకు వెళ్తారు, బికాస్ ఆఫ్ స్నో అండ్ ఆల్ దీస్ థింగ్స్. అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ స్నో కావచ్చు, ఓకే, అంత న్యాచురల్ బ్యూటీ అంతా ఏమైపోతుంది, దెబ్బతింటుంది. అప్పుడు మనము మౌంటైన్స్ దగ్గరికి వెళ్తే అక్కడంతా మనకి ఏం కనపడుతుంది, చెత్త చెదారమే కనబడుతుంది. సో కాబట్టి అక్కడ మెయిన్గా చెప్పేది ఏంటి, దాని హైట్ తగ్గుతుంది, స్నో మెల్ట్ అవుతుంది, దాని బ్యూటీ దెబ్బతింటుంది, రైట్. ఎస్, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే గ్లోబల్ వార్మింగ్ అనే పదము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఏంటి ఈ గ్లోబల్ వార్మింగ్, దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఒకసారి చూద్దాము. ఎస్, చూడండి, ఇక్కడ మీకు గ్లోబ్ కనబడుతుంది, ఇది గ్లోబ్. దీని చుట్టూ ఏమవుతుంది, భగ ఎవరో మంట పెట్టినట్లు మండుతుంది కదా, భగ మంట మండుతోంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు, రైట్. గ్లోబ్ అంతా ఏమైపోతుంది, వేడెక్కుతోంది. ఎలా వేడెక్కుతుంది, ఎవరొచ్చి నిప్పు పెట్టారు, మనకై మనమే నిప్పు పెట్టుకుంటున్నాము, మన గ్లోబ్కి మనకై మనమే నిప్పంటించుకుంటున్నాము. ఏ రకంగా నిప్పంటించుకుంటున్నాము మనం ఒకసారి పరిశీలిద్దాము. ఎస్, చూడండి, ఇంతకుముందు కాలంలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్ళేవాళ్ళు,
ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే ఐదర్ కాలినడక లేదా గుర్రాల మీద, గాడిదల మీద, ఓకే, ఈ రకమైన ట్రాన్స్పోర్టేషన్ ఉండేది. లేదు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ జట్కా బండి, ఎద్దుల బండి, ఈ రకమైనటువంటి ట్రాన్స్పోర్ట్ వచ్చింది. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ సైకిల్స్ వచ్చాయి. ఆ తర్వాత సో ఇవన్నీ స్లో ప్రాసెస్. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మనం చేరుకోవాలి అని అంటే కొంచెం టైం పడుతుంది. సో కొంచెం అడ్వాన్స్డ్ ఏమొచ్చింది, బైకులు వచ్చాయి. ఇంకొంచెం లగ్జరీ కార్ వచ్చింది. ఓకే, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తీసుకొని పోవటానికి ఏమొచ్చింది, బస్సు వచ్చింది. సో బస్సులో కూడా కొంత లిమిట్ ఉంటుంది. ఇంకా అంతకంటే ఇంకా పెద్దది ఏమొచ్చింది, ట్రైన్ వచ్చింది. సో వీళ్ళందరూ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళటానికి వాళ్ళేమో వెహికల్స్ వాడుతూ ఉన్నారు. ఆ వెహికల్స్లో ఫ్యూల్ ఏంటి, ఎస్, ఇక్కడికి వచ్చాము మనము. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫాసిల్ ఫ్యూల్స్ యూజ్ చేస్తున్నాము. ఓకే రైట్. కొన్ని బొగ్గుతో నడిచేవి. ట్రైన్ ఒకప్పుడు బొగ్గుతో నడిచేది. ఈరోజు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిసిటీ, రైట్. ఓకే, ఆయిల్ అండ్ గ్యాస్, రైట్. నెక్స్ట్ తర్వాత కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, ఇవన్నీ ఈ ఫాసిల్ ఫ్యూల్స్ కాల్చటం వలన, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కాల్చటం వలన ఏమొస్తున్నాయి, అవన్నీ వాడకం వలన కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అవన్నీ వాడకం వలన నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో ఇవి మనకు హాని కలిగించేవి. మనకు అంటే ప్రజలమైన మనకని కాదు, మనతో పాటు మొదటిగా భూమికి. ఓకే, భూమికి సంభవిస్తే ఆటోమేటిక్గా మనకు కూడా సంభవించినట్లే. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఫస్ట్ ఎర్త్, ది ఎర్త్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకా ఏం జరుగుతున్నాయి, డీఫారెస్టేషన్ జరుగుతుంది. అంటే ఏంటి, ఒక పట్టణం నిర్మించాలన్నా, ఒక గ్రామాన్ని, కొత్త గ్రామాన్ని నిర్మించుకోవాలన్నా మనం ఏం చేస్తున్నాము, ఇంతకుముందు అంతా యావత్ దేశం అంతా అడవి ఉండేది. అడవి ఉన్నప్పుడు కొందరు ప్రజలు నివసించాలి అని అంటే అడవిలో నివసించే వాళ్ళ కాదు, అడవిలో ఉన్నటువంటి చెట్లని నరికి అక్కడ భూమిని సరిచేసుకొని అక్కడ నివాసం ఉండటం మొదలుపెట్టారు. అక్కడ ఏమవుతుంది, ప్రత్యక్షంగా చెట్లని నరికేస్తున్నాము. మనం నివాసం ఉండటం కోసం అనేసి చెట్లను నరికేస్తున్నాము. మనము మంచి తిండి తినాలి అని అంటే మనకు ధాన్యాలు కావాలి, పంట కావాలి. ఈ పంట మనం పండించాలి అని అంటే మనకేమైనా ప్లెయిన్ ల్యాండ్స్ దొరికినాయా ఆ కాలంలో? లేదు. సో ఏం చేశారు, ఫారెస్ట్ని నరకటం మొదలుపెట్టారు. సో అడవి ప్రాంతాన్ని నరికేసి ఆ ప్రాంతం అంతా వ్యవసాయం చేయడం కోసం అనేసి మనం వాడుకోవడం మొదలుపెట్టాము. ఎస్, మనం చూస్తూ ఉంటాము, జూమింగ్ ప్రాసెస్ అంటాం మనము కదా. సో ఈ రకమైనటువంటి చెట్లని, అడవిని మనము నరకటం ఆ రోజు నుంచే మనం మొదలుపెట్టాము. ఇవి కూడా ఎక్కువ జరగటం వలన మనకు ఈ గ్లోబ్ అనేది మండుతోంది. ఓకే, ఎస్. నెక్స్ట్ చూద్దాం ఇంకా ఏముందో. ఎస్, ఇంటెన్సివ్ ఫార్మింగ్ ఒకటి. ఏం చేస్తున్నాం మనము, విపరీతమైన గొర్రెల్ని, మేకలని, రకరకాల వీటిని మనము పెంచుతూ ఉన్నాము, ఎక్కువగా పెంచుతూ ఉన్నాం. ఎందుకు, మనకు తినడానికి కావాలి కాబట్టి. ఓకే, మీట్ ఈటింగ్ ఎక్కువైపోతుంది. ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళము, కేవలము హెర్బివోరస్ మాత్రమే. ఒకప్పుడు మనము మొక్కల్ని బాగా తినేవాళ్ళము. బట్ ఇప్పుడు ఏమైపోయింది, మొక్కలతో పాటు జంతువుల్ని కూడా ఎక్కువగా తినడం మొదలుపెట్టారు. ఓకే, హెర్బివోరస్, ఒకప్పుడు కార్నివోరస్ ఎక్కువైపోతుంది.
అలాగనేసి హెర్బివోరస్ని, అలాగనేసి మనం మొక్కలు తినడం మానేసామా? లేదు, రెండింటినీ తింటూ ఉన్నాము. ఓకే, సో ఈ ప్రకారంగా ఏమవుతుందంటే ఈ జంతువుల్ని మనకు ఆహారం కోసం మనం వాడుకుంటున్నాం కాబట్టి జంతువుల్ని పెంచటం ఎక్కువైపోయింది. షీప్ కావచ్చు, గోట్ కావచ్చు, ఓకే, క్యాటిల్ కావచ్చు, దాని ఉత్పత్తి పాల కోసము. సో ఈ రకమైనటువంటి జంతువులని మనం విపరీతంగా పెంచుతూ ఉన్నాము. పెంచటం వలన ఏమవుతుంది ఒకసారి మనం ఇక్కడ చూద్దాము. ఓకే, సో దే ప్రొడ్యూస్ మీథేన్ అంట. రైట్, జంతువులు తినే ఆహారం ఏదైతే ఉందో గడ్డి తింటాయి. ఆ గడ్డి తినే ఆ ప్రాసెస్లో అవి ఏం రిలీజ్ చేస్తూ ఉన్నాయి? మీథేన్ రిలీజ్ చేస్తున్నాయి. సో మీథేన్ ఇక్కడ ప్రమాదకరమైనది. మీథేన్ ఏం చేస్తుంది? ప్రమాదకరమైన గ్యాస్. ఎవరికి ప్రమాదము? గ్లోబుకి ప్రమాదము. రైట్, నెక్స్ట్ తర్వాత మనము పంటలు పండించే విషయంలో మనము ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ ఫర్టిలైజర్స్ అన్నీ ఏం చేస్తూ ఉన్నాయి? నైట్రస్ ఆక్సైడ్ని రిలీజ్ చేస్తూ ఉన్నాయి. సో ఈ నైట్రస్ ఆక్సైడ్ కూడా ప్రమాదకరమే. ఓకే, సో ఇంటెన్సివ్ ఫార్మింగ్ కూడా ఏం చేస్తుంది? గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తుంది. నెక్స్ట్ తర్వాత వేస్ట్ డిస్పోజల్. సో ఈ వేస్ట్ డిస్పోజల్స్ అన్నీ మనం ఏం చేస్తున్నామంటే ఇంటి దగ్గర కానీ మన ఇంట్లో చెత్త ఉంది, చెత్త తీసుకొని పోయి ఎక్కడ పడేస్తున్నాము? వీధి చివరన ఉన్నటువంటి చెత్త కుప్పలో పడేస్తూ ఉన్నాము. ఆ రకంగా ఉండటం వలన అది ఎవరికి ప్రమాదము? మనకే, వన్స్ అగైన్. ఓకే, సో అక్కడ ఆ చెత్త కుప్పలో నుంచి వచ్చినటువంటి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మళ్ళీ గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తున్నాయి. చూడండి, ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మళ్ళీ అక్కడ ప్రొడ్యూస్ అవుతూ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత మైనింగ్ ఏ రకంగా దారితీస్తుంది? మైనింగ్ చేయాలి అని అంటే ఉదాహరణకి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొండలు ఉన్నాయి, దట్టమైన అడవి ఉంది. ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవి ఉంది. ఈ అడవిలో భూమి లోపల ఖనిజాలు ఉన్నాయి అనుకుందాం, బంగారమే అనుకుందాము, గోల్డే ఉంది అనుకుందాము. ఈ గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? మొదట చెట్లను నరికేయాలి. ఆ చెట్లను నరికిన తర్వాత కొండల్ని పడగొట్టేయాలి. ఓకే, అప్పుడే కదా మనము ఈ గోల్డ్ మనం తీయగలిగేది. సో ఇక్కడ మైనింగ్ చేసేది. సో మైనింగ్ చేయడం వల్ల ఏమవుతుంది? మనకు చెట్లు గ్రీనరీ ఎంత గ్రీనరీ ఉంటే అంత ఆక్సిజన్ మనము పొందుకుంటాము. ఇక్కడ ఏమవుతుంది? ఆక్సిజన్ పోతుంది. నెక్స్ట్ తర్వాత ఈ మైనింగ్ ప్రాసెస్లో కూడా డస్ట్ అంతా ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ తర్వాత అది మన పొల్యూషన్ అయిపోతుంది ఎక్కువగా. దానివల్ల మనకు ఏమైపోతుంది చూద్దాం ఒకసారి. Yes, metals and minerals are used in construction, transportation and manufacturing of goods. సో మైనింగ్ ఎంత ఎక్కువ మైనింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే మనము అఫ్కోర్స్ ఆ మెటల్స్ అన్నీ మనము అనేక వస్తువులు వాడకంలో మనము ఉపయోగిస్తూ ఉంటాము. ఓకే, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావచ్చు, ఎనీథింగ్ కావచ్చు, బట్ ఎంత గ్రీనరీని మనం నాశనం చేసుకుంటూ పోతే అంత గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది, అంత గ్లోబు మండటం మొదలవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాము ఓవర్ కన్జంప్షన్ అంటే ఏంటి? అధికంగా తినటం కూడా గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తుందంట. ఎస్, అవును, అంతే కదా. ఇప్పుడు మనం ఎంత పంట పండించుకోవాలన్నా, మనం ఎంత తినాలో అంతే పంట పండించుకుంటూ ఉన్నామనుకో, ఓకే, అంతే మనకు రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అంతే మనం చేసుకుంటూ ఉన్నామనుకో, సఫిషియెంట్గా బాగానే ఉంటుంది. అట్లా కాకుండా అధికమైన
ఫుడ్ తింటూ ఉన్నాం అనుకో, అప్పుడు అధికమైన ఫుడ్ తినేటప్పుడు మనం ఏం చేస్తాము, అధికమైన ఫుడ్ని జనరేట్ చేసుకుంటాము. అధికమైన మనం ఫుడ్ని జనరేట్ చేసుకుంటున్నప్పుడు, ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు చెట్లు నరుకోయాల్సిందే, జంతువులు ఎక్కువగా పెంచేయాల్సిందే, అంతే కదా. సో ఆ రకంగా కూడా మనము మీథేన్ని జనరేట్ చేస్తున్నాం. మీథేన్ జనరేట్ చేస్తే మీథేన్ ఏమైపోతుంది, వన్స్ అగైన్ గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తుంది. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద మీన్ టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఎస్, ప్రస్తుతము భూమి ఇదండి, ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ సర్ఫేస్ మీద ఎంత టెంపరేచర్, మీన్ టెంపరేచర్ ఉంది, ఆల్మోస్ట్ 15 degrees సెంటిగ్రేడ్ ఉంది. ఓకే, సో ఒకప్పుడు ఎలా ఉండేది చూద్దాము. ఇలా చూడండి, ఇక్కడ 1880s నుంచి మనము మీకు ఇచ్చాము, 1890s, 1900s, 1910 ఆ ప్రకారంగా 2014 degrees ఉంది, ఆల్మోస్ట్ 14.5 degrees. సో ఇప్పుడు 15 degrees సెంటిగ్రేడ్ ఉంది. సో ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి పెరుగుతూనే ఉంది, టెంపరేచర్ పెరుగుతూనే ఉంది. సో ఈ టెంపరేచర్ పెరగటం వలన, గ్లోబ్ మండటం వలన ఏమైపోతుంది, అనేక సంఘటనలు జరిగిపోతున్నాయి. ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్నట్లు డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ ఒకసారి మనం పరిశీలిద్దాం, ఏం సంభవిస్తున్నాయో. ఎస్, చూడండి, వార్మర్ అట్మాస్ఫియర్ అండ్ ఓషన్స్, రైట్. అట్మాస్ఫియర్లో టెంపరేచర్ పెరుగుతుంది, ఓషన్స్ మీద టెంపరేచర్ పెరిగిపోతూ ఉంది. ఈ రకంగా పెరగటం వల్ల ఏమవుతుంది, సీ లెవెల్ పెరిగిపోతూ ఉంది, రైట్. సీ లెవెల్ పెరిగిపోతే ఏంటి, ఏమవుతుంది, ఎస్, సముద్ర మట్టము ఏదైతే ఉందో అది పెరిగిపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు మునిగిపోతాయి. నెక్స్ట్ తర్వాత చేంజింగ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్. ఎస్, రెయిన్ఫాల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది కూడా మారిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడూ వర్షాలు పడుతూనే ఉంటాయి, రిపీటెడ్గా వర్షాలు పడుతూనే ఉంటాయి. ఎస్, మనమే ఉంది, మన భారతదేశంలోనే మనము సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, ఓకే, మనకు 2 సీజన్స్ ఉన్నాయి వర్షం పడేది. ఇది కొంతకాలం సౌత్ వెస్ట్ మాన్సూను మనకు కొంతకాలం వరకు ఉంటుంది, ఆ తర్వాత నార్త్ ఈస్ట్ మాన్సూన్ కొంతకాలం వరకు ఉంటుంది. అలా కాకుండా వర్షాలు రిపీటెడ్గా వర్షాలు పడుతూనే ఉంటే ఏమవుతుంది, ఎస్, విత్తనం వేసాము, సీడ్ వేసాము, ఓకే, మొదట వర్షాలు పడినప్పుడు ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్లో మొదట వర్షాలు కొన్ని రోజులు పడినప్పుడు మనము విత్తనాలు నాటాము. విత్తనాలు నాటిన తర్వాత దానికి అది మెల్లమెల్లగా చెట్టు అయ్యింది, చిన్నది ప్లాంట్ అయ్యింది. ఈ ప్లాంట్ పెద్దదైన తర్వాత దీనికి సీడ్స్ వచ్చాయి. సో ఈ సీడ్స్ ఉన్నప్పుడు మనం ఏం కోరుకుంటాము, ఎండ కోరుకుంటాము. ఎండ కావాలి మనకు. ఎందుకు, ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వీట్ కావచ్చు, రైస్, ఓకే, ప్యాడీ కావచ్చు, ఏదైనా కానీ అది మనము కోత కోసే సమయంలో, ఓకే, డ్యూరింగ్ హార్వెస్టింగ్ టైం మనకి ఏం కావాలి, ఎండ కావాలి. అలా కాకుండా ఎండ కాకుండా వర్షం పడుతుంది అనుకో, మనం పండించిన పంట అంతా స్పాయిల్ అయిపోతుంది. పండించిన పంట అంతా స్పాయిల్ అయిపోతుంది. ఆ తరువాత మనకు నెక్స్ట్ రావాల్సినటువంటి మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిలే అవుతాయి. ఓకే, సో ఈ ప్రకారంగా మనకు మన రెయిన్ఫాల్ ప్యాటర్న్ ఏదైతే మారిపోతూ ఉంటే మన ఫుడ్ గ్రెయిన్స్ మనకు దొరకవు. ఫుడ్ గ్రెయిన్స్ మనకు దొరకకపోతే స్కేర్సిటీ వస్తుంది. సో ఈ రకమైన సమస్య వచ్చినప్పుడు మనకు ఇండియన్ ఎకానమీ కూడా దెబ్బతింటుంది. సో డైరెక్ట్గా ఇది ఏమవుతుంది,
మన ఇండియన్ ఎకానమీనే కాదు, గ్లోబల్ ఎకానమీ కూడా దెబ్బతింటుంది. నెక్స్ట్ తర్వాత ఎక్స్పాన్షన్ ఆఫ్ డెజర్ట్స్ ఇన్ ద సబ్ ట్రాపిక్స్. సో ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో వర్షాలే పడకుండా అలాగే ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. రైట్, వర్షం పడకుండానే అలాగే ఉండిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, డెజర్ట్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో ఆ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోతూ ఉంటాయి. వర్షాలు లేకపోతే 1 year 2 years 3 years ఆ రకంగా వర్షాలు పడకుండా ఉంటే ఏమవుతుంది, ఆ ప్రాంతం అంతా ఎండిపోతూ ఉంటుంది గ్రాడ్యువల్గా. భూమిలో వాటర్ కూడా మొత్తం అంతా ఎండిపోయి లాస్ట్కి ఏమైపోతుందంటే ఆ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోతుంది. సో గ్లోబల్ వార్మింగ్ వలన ఎడారులు కూడా పెరిగిపోతాయి. నెక్స్ట్ తర్వాత మోర్ ఫ్లడింగ్ ఇన్ కోస్టల్ ఏరియాస్. ఎస్, మోర్ ఫ్లడింగ్. ఎందుకు? మోర్ రెయిన్ఫాల్ వస్తుంది. మోర్ రెయిన్ఫాల్ ఒకటి. రెండవది సముద్రం లెవెల్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఆ సముద్రంలో ఉన్న వాటర్ ఏమైపోతుంది, పెరిగిపోతూ ఉన్నప్పుడు ఫ్లడ్స్ ఎక్కువైపోతాయి. నెక్స్ట్ తర్వాత మెల్టింగ్ ఆఫ్ పోలార్ ఐస్ క్యాప్స్. ఎస్, ఒకసారి గ్లోబు వేడి ఎక్కువైపోతా అయ్యే కొద్దీ ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటామో నార్త్ పోల్ సౌత్ పోల్ అనేసి, అక్కడ ఉన్నటువంటి ఐస్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరిగిపోతూ ఉంటాయి. కరిగిపోవడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ వన్స్ అగైన్ సీ లెవెల్ పెరిగిపోతుంది. ఓకే, అప్పుడు ఈ ప్రాంతాలలో నివసించే జంతువులు ఏమైపోతాయి, వాటికి కూడా ప్రమాదం సంభవిస్తుంది. నెక్స్ట్ తర్వాత మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్, మోర్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. ఓకే, అబ్నార్మల్ కండిషన్స్, టెంపరేచర్ రైజ్ అవ్వటము ఒకవైపు, ఇంకొక వైపు టెంపరేచర్ డిక్రీజ్ అవ్వటము, ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కూడా సంభవిస్తాయి. నెక్స్ట్ తర్వాత ఓషన్ అసిడిఫికేషన్. ఎస్, ఓషన్లో సముద్రంలో యాసిడ్స్ ఎక్కువగా రావటం జరుగుతాయి. ఓకే, వాటర్ నదులు ఎంత ప్రవాహం జరిగితే ఆ నదుల ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి, మనం చెప్పుకుంటూ ఉంటాము నది ఫ్లో అయ్యే ప్రాసెస్లో నది ఏం తీసుకుపోతుంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మడ్, శాండ్, సిల్ట్ ఈ ప్రకారంగా తీసుకొని పోతుంది అని మనం చెప్పుకుంటాము. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి యాసిడ్స్ కూడా మొత్తం అన్ని తీసుకొని పోయి ఎడగలుస్తాయి, సముద్రంలో కలుస్తాయి. సముద్రంలో కలిస్తే సముద్రం ఏమైపోతుంది, మోర్ అసిడిఫికేషన్ అయిపోతుంది, మోర్ సెలైన్ అయిపోతుంది, ఎక్కువ సాల్టీ అయిపోతుంది. అవ్వటం వల్ల ఏమైపోతుంది, సముద్రంలో బ్రతికే జీవులు చచ్చిపోతాయి. నెక్స్ట్ తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ యానిమల్ అండ్ ప్లాంట్ స్పీసీస్. ఎస్, అనేక జంతువులు మొక్కలు అన్నీ ఏమైపోతాయి, అబ్నార్మల్ కండిషన్స్ ఎక్కువైపోతే చచ్చిపోతాయి. నెక్స్ట్ తర్వాత ఫుడ్ సెక్యూరిటీ థ్రెట్ ఫర్ హ్యూమన్స్. మనుషులకి ఫుడ్ సెక్యూరిటీ ఉండదు. పంటలు సరిగ్గా పండకపోతే మనము తినగలమా? ఏం తింటాము? సరే పంటలు మేము తినం సార్ అని అంటారేమో. జంతువులు తింటారా? అవే జంతువులు చచ్చిపోయిన తర్వాత ఇంకేం తింటారు? సో కాబట్టి మనకు కూడా ఫుడ్ దొరకదు. అందుకనేసే చెబుతున్నారు, ఇలాంటి ప్లాస్టిక్ వేస్ట్, చెత్త చెదారం ఏవైతే ఉన్నాయో వీటిని వాడకం తగ్గించండి. ఫాసిల్ ఫ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాడకం తగ్గించండి. ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ తగ్గించండి అని మనకు సలహా ఇస్తున్నారు. తగ్గించటం వల్ల ఏమవుతుంది, గ్లోబ్ నార్మల్ పొజిషన్కి వస్తుంది. గ్లోబ్ టెంపరేచర్ పెరగకుండా గ్లోబ్ టెంపరేచర్ తగ్గుతుంది. సో దాట్ మనము ఇంకా కొంతకాలం బ్రతకచ్చు, మన తర్వాత జనరేషన్స్ టుగెదర్ కొంతకాలం హ్యాపీగా బ్రతకచ్చు అనేసి. ఎస్, ఇక్కడ చూడండి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో ఏవైతే మనము, ఇది సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతూ ఉంది సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఇక్కడ మన సూర్యుడు ఉన్నాడు. సో ఈ సన్ రేస్ ఈ ప్రకారంగా వస్తుంది.
ఏమవుతుంది? సన్ రేస్, వచ్చినటువంటి సన్ రేస్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడేమో ఎస్కేప్ అయిపోతూ ఉంది. సన్ రేస్ ఏమైపోతుంది? వచ్చినటువంటి సన్ రేస్, ఇలా వచ్చిన సన్ రేస్ ఇలా రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ ఎస్కేపింగ్ హియర్. బట్ ఇక్కడ చూడండి, ఇటు రైట్ సైడ్ మీకు పిక్చర్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్, ఓకే, నైట్రస్ ఆక్సైడ్, ఇలాంటి గ్యాసెస్ ఇక్కడ మీకు అంతా ఉన్నాయి. ఈ గ్యాసెస్ ఉండటం వల్ల ఏమవుతుంది? ఇటు ఈ సన్లైట్, ఓకే, ఈ రేడియేషన్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఆ హీట్ ఏమైపోతుంది? రిఫ్లెక్ట్ అయిపోతుంది. రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడికి వస్తుంది? మళ్ళీ భూమి మీదకే వస్తుంది. మళ్ళీ ఎక్కడికి వస్తుంది? భూమి మీదకే వస్తుంది. మళ్ళీ భూమి మీదకే వచ్చినప్పుడు ఏమైపోతుంది? హీట్ ఎక్కువైపోతుంది. సో మనకు సన్ రేస్ నుంచి వచ్చినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ ఎనర్జీ వలన టెంపరేచర్ పెరగట్లా, హీట్ పెరగట్లా, రైట్. నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇది మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతుంది. రిఫ్లెక్ట్ అవ్వకుండా ఎప్పుడైతే మనము ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంతా ఇట్లా నిండుకొని ఉంటాయో, నిండుకొని ఉన్నప్పుడు ఏమవుతుంది? వచ్చినటువంటి హీట్ ఎనర్జీ ఎస్కేప్ అవ్వకుండా ఇక్కడ నిలబడిపోతుంది. సో నిలబడిపోవడం వలన మనకు గ్లోబ్ అనేది వేడెక్కుతుంది. ఇంతకు ఏ ఏ గ్యాసెస్ వలన గ్లోబ్ వేడెక్కుతుంది అని అంటే, ఒకటి మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనోఆక్సైడ్, ఓజోన్, మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఓజోన్ లేయర్, క్లోరోఫ్లోరోకార్బన్స్, సల్ఫర్ డయాక్సైడ్, వాటర్ వేపర్. ఎస్, ఈవెన్ వాటర్ వేపర్ కూడా ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. ఓకే, చూద్దాము ఒకసారి. కార్బన్ డయాక్సైడ్ ఇది ఎలా వస్తుంది? బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఓకే, ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయడం వల్ల కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. అది బొగ్గు కావచ్చు, పెట్రోల్, డీజిల్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ తర్వాత సాలిడ్ వేస్ట్. కుప్ప ఉంది, చెత్త కుప్ప ఉంది, అదర్వైజ్ ఏదైనా మీరు పెట్టింటారు. సంక్రాంతి ముందు మీరందరూ మీ ఇళ్ళల్లో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా తీసుకొచ్చి ఇంతింత చెక్క అన్నీ వేసి మీరు కాలుస్తారుగా, దాని నుంచి కూడా ఏమొస్తుంది? కార్బన్ డైఆక్సైడే వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత చెట్ల నుండి కూడా కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఎలా వస్తుంది? చెట్లు మనకి ఏమిస్తుంది? ఆక్సిజన్ ఇస్తుంది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ని రిసీవ్ చేసుకొని మనకేమిస్తుంది? ఆక్సిజన్ ఇస్తుంది. బట్ రాత్రిపూట ఏమిస్తుంది? ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. సో చెట్లు కూడా మనకు ఏమిస్తున్నాయి? కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. నెక్స్ట్ తర్వాత ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని కెమికల్ రియాక్షన్స్ వలన కూడా మనకు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎస్, మీథేన్. మీథేన్ చూడండి, డ్యూరింగ్ ద ప్రొడక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కోల్, natural gas and oil. Okay, methane emissions also result from livestock and other agricultural practices. ఇందాక మనం చెప్పుకున్నాము, జంతువుల్ని పెంచే ప్రాసెస్లో, అవి తినే ప్రాసెస్లో, డైజెషన్ చేసుకునే ప్రాసెస్లో ఏం రిలీజ్ చేస్తున్నాయి? మీథేన్ రిలీజ్ చేస్తున్నాయి అని చెప్పుకున్నాము. అలాగే పంటలు పండించే ఆ తోటలు ఏవైతే ఉన్నాయో, వరి ఎగ్జాంపుల్, అక్కడ మనకు ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది? మీథేన్ రిలీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ల్యాండ్ యూజ్ అండ్ బై ద డీకే ఆఫ్ ఆర్గానిక్ వేస్ట్. ఎక్కడ? మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ల్యాండ్ ఫిల్స్. మనమంతా చెత్త తీసుకొని పోయి, చెత్త ఒక చోట మనం డంప్ చేస్తాం కదా, ఆ డంప్ యార్డ్లో నుంచి కూడా ఏమొస్తుంది? మీథేన్ రిలీజ్ అవుతుంది.
సో అందుకనేసి మనము ఈ చెత్తని ఎప్పటికప్పుడు మనము శుభ్రం చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్, అగ్రికల్చర్ వ్యవసాయం చేసేటప్పుడు, ఓకే. నెక్స్ట్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్లో నుంచి కూడా ఈ నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. కంబషన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూల్స్ అండ్ సాలిడ్ వేస్ట్. నెక్స్ట్ తర్వాత ఇంకా చూడండి, ట్రీట్మెంట్ ఆఫ్ వేస్ట్ వాటర్. సో ఈ వేస్ట్ వాటర్ని మనము మంచినీళ్ళగా మార్చే ప్రాసెస్లో కూడా అక్కడ మనకి ఏం రిలీజ్ అవుతుంది, నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఫ్లోరినేటెడ్ గ్యాసెస్. ఇక్కడ చూడండి, హైడ్రోఫ్లోరోకార్బన్స్ రెఫ్రిజిరేటర్స్ నుంచి రిలీజ్ అవుతుంది, ఓకే. పర్ఫ్లోరోకార్బన్స్ సెమీకండక్టర్స్ నుంచి రిలీజ్ అవుతుంది. ఎలక్ట్రానిక్స్లో మనం వాడుతూ ఉంటాం కదా సెమీకండక్టర్స్. ఈరోజు మీరు టీవీ కానీ లేకపోతే ఎనీ ఎలక్ట్రానిక్ గూడ్స్, కంప్యూటర్స్ కావచ్చు, ప్రతి దాంట్లో సెమీకండక్టర్స్ యూజ్ చేస్తూ ఉన్నాము. ఆ సెమీకండక్టర్స్ యూజ్ చేస్తే అందులో నుంచి వస్తున్నది ఏంటి, ఫ్లోరినేటెడ్ గ్యాసెస్. నెక్స్ట్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అవుతుంది. నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫ్లాట్ ప్యానెల్స్ ఏవైతే తయారు చేస్తూ ఉన్నారో ఫ్లాట్ ప్యానెల్స్, డిస్ప్లేస్, ఫోటో వోల్టాయిక్స్, ఎల్ఈడీస్, ఓకే, మైక్రో ఎలక్ట్రానిక్స్, వీటి నుంచి రిలీజ్ అవుతుంది. ఎస్, ఇవి అన్నీ హై గ్లోబల్ వార్మింగ్ ఉన్నటువంటి గ్యాసెస్. వీటిని మనం ఎంత వాడకం తగ్గిస్తే మన గ్లోబ్ని మనం అంత కాపాడుకున్న వాళ్ళము అవుతాము. నెక్స్ట్ తర్వాత వాటర్ వేపర్, ఓకే. ఈ వాటర్ వేపర్లో కూడా ఈ వాటర్ వేపర్ కూడా మనకి ఏముంది, ఇది కూడా దీనివల్ల కూడా గ్లోబు వార్మ్ అవుతూ ఉంది. గ్లోబు ఈ మన భూమి వేడెక్కుతోంది, ఓకే, రైట్. సో ఈ వాటర్ వేపర్ని కూడా మనము తగ్గించడం మంచిది. ఒకసారి పరిశీలిద్దాము. ఇట్ అబ్జర్వ్ లాంగ్ వేవ్ రేడియేషన్ అండ్ రేడియేట్స్ ఇట్ బ్యాక్ టు ద సర్ఫేస్. Okay, when compared to the other greenhouse gases, water vapor stays in the atmosphere for very much shorter period of time. అవును, వాటర్ వేపర్ ఈ అట్మాస్ఫియర్లో చాలా తక్కువ సమయం ఉంటుంది కంపారిటివ్లీ విత్ అదర్ గ్యాసెస్, ఓకే, గ్రీన్ హౌస్ గ్యాసెస్. నెక్స్ట్ తర్వాత ఈ గ్లోబల్ వార్మింగ్ ప్రివెన్షన్ ఎట్లా, వాటిని మనం ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, ఓకే, దాని మీద మనం ఒకసారి పరిశీలిద్దాము. ఎస్, మనము ఫాసిల్ ఫ్యూల్స్ కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీని యూజ్ చేయడం మనం మొదలు పెట్టాలి. ఆ రకంగా వాడితే ఎంత తక్కువ మనము ఫాసిల్ ఫ్యూల్స్ని వాడి ఎంత ఎక్కువగా మనము రెన్యూవబుల్ గ్యాసెస్ని యూజ్ చేస్తూ ఉంటే మనకు మంచిది. ఉదాహరణకి సోలార్ ప్యానెల్స్ పెట్టుకుందాము, ఓకే. మనము ట్రాన్స్పోర్టేషన్, కార్లు, బైకులు ఇవన్నీ మనం వాడుతూ ఉంటాము. ఇవి వాడేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాము, ఫాసిల్ ఫ్యూల్స్, ఓకే. పెట్రోల్, డీజిల్ ఇవన్నీ వాడుతున్నాం. ఎస్, వాటిని ఆపేద్దాము, పెట్రోల్ డీజిల్ని ఆపేద్దాము. ఆపేసి బ్యాటరీ సిస్టమ్ పెట్టుకుందాము. కరెంటుతో తయారైనటువంటి బైకులు, కరెంటుతో తయారైనటువంటి, ఓకే, కరెంటుతో రన్ అయ్యే కార్లు పెట్టుకుందాము. అప్పుడు ఏమవుతుంది, ఫాసిల్ ఫ్యూల్స్ వాడకము తగ్గుతుంది. నెక్స్ట్ తర్వాత ఎనర్జీ అండ్ వాటర్ ఎఫిషియన్సీ. ఎస్, ప్రొడ్యూసింగ్ క్లీన్ ఎనర్జీ ఈజ్ ఎసెన్షియల్ హియర్. రెడ్యూసింగ్ అవర్ కన్సంప్షన్ ఆఫ్ ఎనర్జీ అండ్ వాటర్ మనం తగ్గించుకుంటే మంచిది. యూజింగ్ మోర్ ఎఫిషియంట్ డివైజెస్ లైక్ ఎల్ఈడి లైట్ బల్బ్స్, ఇన్నోవేటివ్ షవర్ సిస్టమ్స్, ఓకే. సో ఈ ప్రకారంగా కానీ మనం వాడగలిగితే లెస్ ఫుడ్ మనం కన్జ్యూమ్ చేసుకుందాము, లెస్ వాటర్ని మనము తీసుకుందాము, క్లీన్ అండ్, ఓకే. నెక్స్ట్ తర్వాత చూద్దాం, పరిశీలిద్దాం ఏముందో ఇంకా. ఎస్,
సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఉదాహరణకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 100 మంది ట్రావెల్ అవ్వాలి. 100 మంది ట్రావెల్ అవ్వాలి అని అంటే 100 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క బైక్లో ట్రావెల్ అయితే పొల్యూషన్ ఎంత ఎక్కువైపోతుంది. అదే 100 మంది ఒక 2 బస్సులలో ట్రావెల్ అయితే, సో పొల్యూషన్ తక్కువ, స్పీడ్గా వెళ్ళిపోవచ్చు కదా, ట్రాఫిక్ జామ్లు అవి ఇవి ఉండవు. ఈ రకమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మనము యూజ్ చేయాలి. నెక్స్ట్ తర్వాత సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్, రిడ్యూస్ ద కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఫ్రమ్ ద బిల్డింగ్స్ కాస్డ్ బై హీటింగ్, ఎయిర్ కండిషనింగ్, రెఫ్రిజిరేటర్స్. ఇలాంటివన్నీ మనం వాడకం తగ్గించాలి అని చెప్తూ ఉన్నారు. ఏంటివి? ఓకే, హీటింగ్ ప్రాసెస్లు, ఎయిర్ కండిషన్లు మనం వాడకూడదు, రెఫ్రిజిరేటర్స్ తగ్గియమంటున్నారు, హాట్ వాటర్ వాడకము, ఓకే, లైటింగ్ ప్రాసెస్లు. ఇంట్లో లైట్ రావాలంటే ఒక చిన్న బల్బులు పెట్టుకుంటే సరిపోతుంది. అట్లా కాకుండా ఇంటి చుట్టూ జిగేలు అనుకుంటూ పెట్టుకుంటే ఏమొస్తుంది? ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత, ఇట్ ఈస్ నెసెసరీ బోత్ టు బిల్డ్ న్యూ లో ఎనర్జీ బిల్డింగ్స్ అండ్ టు రినోవేట్ ద ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్స్. సో మనము మన కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో మన బిల్డింగ్ కూడా దానికి అనుగుణంగా మనం పెట్టుకోవాలి. ఎస్, సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే డీఫారెస్టేషన్ని తగ్గించాలి, అడవుల్ని నరకటము తగ్గించాలి. ఎంత ఎక్కువ గ్రీనరీ మనం మెయింటైన్ చేస్తే అంత మంచిది మనకు. నెక్స్ట్ తర్వాత, ఈ అగ్రికల్చరల్ రిసోర్సెస్ కూడా మనము తక్కువగా వాడటం మనం మొదలు పెట్టాలి. ఓకే, నెక్స్ట్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ రీసైక్లింగ్. అడాప్టింగ్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ హ్యాబిట్స్, పర్టికులర్గా మీట్ తినటం. ఎందుకు? ఎంత ఎక్కువ మీట్ తింటే అంత మీథేన్ రిలీజ్ అవుతుంది, అది మనం తగ్గించాలి. ఓకే, మనం వాడుతున్నటువంటి బట్టలు కానీ, కాస్మెటిక్స్ కానీ, క్లీనింగ్ ప్రోడక్ట్స్ కానీ మనము పొదుపుగా మనం వాడుకోవటం మనము అలవాటు చేసుకోవాలి. ఎస్, ఈ రకమైనటువంటి ప్రాసెస్లు మనం అన్నీ చేసుకుంటూ పోతే అప్పుడు మన గ్లోబ్, ఈ మండే గ్లోబ్ని కాస్తో కూస్తో టెంపరేచర్ మనము తగ్గించవచ్చు. లేకపోతే రాబోయే 100 years చాలా ప్రమాదంలో పడుతుంది మన గ్లోబ్. సో విత్ దిస్ వాట్ ఐ మీన్ టు సజెస్ట్ ఈస్, మనము వాడే ప్రాసెస్లో ఎంత తక్కువగా మనము ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేసే ప్రోడక్ట్స్ మనము వాడకం తగ్గించాలి. థ్యాంక్ యూ సో మచ్. Add-on Solutions. Add-on Desires.